ఇందిరమ్మ ఇండ్ల సక్కదనం ఎంత ముద్దుగున్నదో, ఇండ్లు లేని బతుకులకు ఎన్నెన్ని ఇండ్లు ఇస్తున్నారో, జనాలు ఎంత సంబరంగా ఉన్నారో, కాంగ్రెస్ సర్కార్లో మంచి నీడనిచ్చినందుకు ఎన్ని నవ్వులు విరబూస్తున్నాయో జనం మంత్రి గారితోనే పంచుకుంటున్నారు. సరే, మనం కూడా పోయి ఆ ఆనందాలను పంచుకుందాం పాది. పాపం వివేక్ వెంకటస్వామి కొత్తగా మంత్రి పదవులకు ఎక్కి పడరాని పాటలు పాడుతున్నాడు. ఎక్కడ మీటింగు పెట్టి మైకుల మాట్లాడు మొదలుపెట్టినా జనాల తిట్లు తప్పుతలేవు, ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళ నిరసనలు తప్పుతలేవు. నీకు కావాలంటే నీకు ఇల్లు కావాలా? ఓమా, ఎవరికైతే పేరు వచ్చిందో వినండి అమ్మా, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. ఓపిక పడు ఎక్కడిది సారు, నువ్వు 100 చెప్పినా ఇనేటట్టు లేరు వాళ్ళు. ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టు ప్రొసీడింగ్ లెటర్ చేతిలో పెట్టేదాకా లొల్లి ఆపేటట్టు లేరు. మీ చేతిలో మైక్ ఉన్నది కావచ్చు గాని ఇల్లు రాలేదన్న కోపంతోని వాళ్ళు మాట్లాడితే మీ చేతులున్న మైక్ కూడా పనిచేయది. ఇంతగానం బొబ్బ చేస్తున్నోళ్లను సముదాయించేదానికి మంత్రి వివేక తనకు ఉన్న వివేకాన్ని మొత్తం వాడిండు, అయినా ఆగుతలేదు బొబ్బ. सुनो जरा, मैं बोले सुने तो जब मालूम होता. ओ अक्का, ఏమైనా విషయం ఉంటే తర్వాత తెలుగులో చెప్తానే ఇంటలేరంటే మంత్రి సారు హిందీలో మొదలుపెట్టిండు. అయినా అదే ఇందిరమ్మ ఇండ్లలొల్లి ఆ బొబ్బ ఆగది, మంత్రి సారు స్పీచ్ ఓడవది. ఆఖరికి ఏగలేక ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఆగమ్మా అని బతిలాడుకోవాల్సి వచ్చింది మంత్రి వివేక్ సారు పరిస్థితి. కొత్తగా కొలువుకెక్కిండు కాబట్టి జరంత బుద్గరిచి చెప్తున్నాడు గాని అదే సీనియర్ కాంగ్రెస్ మంత్రులైతే గట్టిగా గద్దిచ్చి కూసబెట్టి మాట్లాడి వెళ్లిపోయేటోళ్లు కావచ్చు. ఇంకా కొన్ని రోజులైతే మంత్రి వివేక్ కూడా హుషారయ్యేటట్టే ఉన్నాడు. ఎవరు ఎట్లా చేసినా పేదోళ్లకు ఇండ్లు ఇయ్యకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పంచుకుంటే ఈ బొబ్బ ఆగది, మంత్రుల స్పీచ్లు సాగాయి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు తెలిసిన తెలంగాణ జనాలు.